సంబెపల్లి మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబెపల్లి మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సర్వసభ్య సమావేశంకు హాజరు కాని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకొని మండలం సంబెపల్లి మండలం అన్నారు. జిల్లా వ్యాప్తంగానున్న 90% అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే సంబెపల్లి మండలం మాత్రం కరువు మండలంగా ప్రకటించలేదన్నారు. మండల కేంద్రంలో ఎటువంటి పని లేకున్నా సర్వసభ్య సమావేశాలలో అధికారులపై పెత్తనం చెలాయించిన ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారని ప్రశ్నించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రబుద్ధులకు సిగ్గుశరం ఉందా అని ప్రశ్నించారు. ఈ సమావేశం తెలుగుదేశం పార్టీ సొంత సమావేశం కాదు, మండలం అభివృద్ధికి కావలసిన వాటిని చర్చించే సమావేశం. అలాంటి సమావేశంకు ఎలా రాకుండా ఉంటారని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మండల అభివృద్ధి కోసం ప్రతి ప్రజాప్రతినిధి కృషి చేయాలని పేర్కొన్నారు. అలా చేయని ఎడల ప్రజల దగ్గర అవమానాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఈరోజు సంబెపల్లి మండలం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధికి నోచుకుని మండలం ఏదైనా ఉందంటే అది సంబెపల్లి. జిల్లాలో 90% పైగా కరువు మండలాలు ప్రకటిస్తే అది రాజకీయ నాయకుల అలసత్వం అనుకోండి, ముందున్న అధికారుల అలసత్వం అనుకోండి, నాకు తెలియదు. కానీ గత ప్రభుత్వంలో ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదు. దీనికి కారణం ఆ భగవంతునికి తెలుసు. అధికారులు అయితేనే ఆ రోజున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే అన్ని మండలాలు ప్రకటించడం, సంబెపల్లిని పక్కన పెట్టడం, ఆ రోజు మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని కార్యక్రమాలు కూడా చేసినాం ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించండి అని. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గంలో గౌరవ అధ్యక్షునిగా నేను ఈ మీటింగ్కు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మేము ముందు ప్రభుత్వాల్లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు. కక్ష కట్టడం, వేరే పార్టీ వాళ్ళని వెలివేయడం, అక్రమ కేసులు బనాయించడం, అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంకా ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా లక్ష్యం ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినామంటే దానికి కారణం ప్రతి ఒక్కరూ. దానిలో రైతులున్నారు, కార్మికులున్నారు, ఉద్యోగస్తులున్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఎవరిపైన ఏ విధమైన జులుము ఉండదని మరొక్కసారి మీ ముందర తెలియజేసుకుంటున్నాం. చాలా బాధగా ఉంది. మొట్టమొదటిగా ఈ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత, ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత రాయచోటి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే నేను. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వంలో ఇవ్వని అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇది నా మీద పెట్టిన గౌరవం కాదు, నా మీద చూపిన అభిమానం కాదు, కేవలం ఈ ఘనత రాయచోటి ప్రజలకు దక్కుతుందని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండల సర్వసభ్య సమావేశంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. గత ప్రభుత్వాల్లో ఏమీ పని లేకున్నా కూడా మండలం ఆఫీసులకు వచ్చి మండల మీటింగ్ అంటే అధికారులపై పెత్తనం జలాయించి వాళ్ళను దుర్భాషలాడిన ప్రజాప్రతినిధులు ఈ సంబెపల్లికి చెందిన వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయారని అడుగుతున్నా. ఇక్కడ దొంగగా నామినేషన్లు వేసి ఎదుటివారి నామినేషన్ పత్రాలు దించి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచిన ఆ ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉందని అడుగుతున్నా. ఈరోజు ఈ మీటింగ్ రాంప్రసాద్ రెడ్డి సొంత మీటింగ్ కాదు. ఈ మీటింగు సంబెపల్లి మండల ప్రజల యొక్క అభివృద్ధి గురించి, వాళ్ళ యొక్క రేపు రాబోయే కాలంలో వాళ్ళకి ఏమైతే మనం పని చేస్తామో చేయబోతామో దాని గురించి అధికారులతో చర్చించే మీటింగ్ ఇది. అలాంటి మీటింగ్కు
సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మీటింగ్కు రాకుండా ఇంట్లో దాక్కున్న ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినా ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు కాబట్టి మనం ఎన్నుకున్న ప్రజలకు గౌరవించి ఇలాంటి మీటింగులకు రాబోయే కాలంలో కూడా మీరు రావాలా. వస్తే గౌరవం ఉంటుంది, లేకపోతే ప్రజల దగ్గర అవమానాలకు పాలవుతారని సంబేపల్లి మండల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈరోజు రాలేదో వాళ్లకు నేను ఇక్కడి నుంచి మరొకసారి వేడుకుంటున్నా. ఇంకొకటి చెప్తున్నా, అభివృద్ధి జరగాలంటే అధికారులతో చర్చించాలి. ఈరోజు మన నియోజకవర్గానికి అయితేనే మన మండలానికి అయితేనే ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, లేకపోతే మన జిల్లా స్థాయిలో నిధులు వచ్చే విధంగా అధికారులను ఎక్కడెక్కడికైతే మనకు అవసరమో నియమించుకోవడము, అలాగే రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలన్నీ విషయాల గురించి చర్చించే కాలము సమయం ఈరోజు ఉంది. ఈరోజు వాళ్ళు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరొకసారి వాళ్ళకి ఎంతో పలుకుతున్నా. మరొకసారి చెప్తున్నా, సంబేపల్లి మండలంలో మా పార్టీకి ఎంతో గౌరవం ఇచ్చారు ఈ నియోజకవర్గంలోని ప్రజలు. వాళ్ళ రుణం తీసుకునేదానికి 5 సంవత్సరాలు మాకు ఆ దేవుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి తప్పకుండా అధికారులతో అందరితో సమన్వయంతో పని చేసుకొని ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా ప్రభుత్వం అయితేనే, మంత్రిగా నేనైతేనే సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.